2023 తులరాశి వారి జాతకం ప్రకారం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? వీరి అదృష్టం, కష్టనష్టాలు ఎలా ఉండబోతున్నాయి? తులరాశి వారు 2023 నుంచి రెండు చేతులా సంపాదిస్తారు. కానీ ఒక ముప్పు పొంచి ఉంది. అదేంటి? తులరాశి వారికి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎలాంటి లాభాలు పొందుతారు అనేది తెలుసుకుందాం. చిత్త 3-4 పాదాలు లేదా స్వాతి 1-2-3-4 పాదాలు లేదా విశాఖ 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. జీవితంలో మంచి స్థానాన్ని సాధిస్తారు. సమాజంలో అత్యుత్తమైన పేరును సాధిస్తారు. గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయవద్దు. ముఖ్యమైన వ్యక్తులతో మీకున్న సంబంధ బాంధవ్యాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు. శుభకార్యాల నిమిత్తం, విందుల నిమిత్తం, వినోదాల నిమిత్తం డబ్బు ఖర్చు చేస్తారు. స్వగృహ నిర్మాణం అనే చిరకాల నిర్మాణ కోరిక నెరవేరుతోంది. ఇప్పటికే స్వగృహం ఉన్నవారికి స్థిరాస్తులు ఏర్పడతాయి. ప్రజా సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు గట్టి పోటీని, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతానం విషయంలో కొన్ని అనివార్యమవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రేమ వివాహాలు చెప్పదగినవి కావు. తాత్కాలిక వ్యామోహంలో జీవితాలు పాడు చేసుకోవద్దు. మధ్య మధ్యలో జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక ఒత్తిడి, శ్రమ కలిగి ఉంటారు. చాలా విషయాల్లో ఒంటరి పోరాటం తప్పదు. ఇతరులు అడిగే ప్రశ్నలకు ఓర్పుగా సమాధానం చెప్పడం మంచిది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదంలోకి లాగే ప్రయత్నాలు మీ శత్రువర్గం చేయటం జరుగుతుంది. జాగ్రత్త వహించండి. క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు పాటించండి. కళ్ళు అలసటకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విద్య సంబంధమైన విషయాలు బాగుంటాయి. మెరిట్ మార్కులు వస్తాయి. దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్తున్న సంబంధాలు ఈ సంవత్సరం కుదురుతాయి. వివాహం ఘనంగా చేస్తారు. రాజకీయపరమైన జీవితం బాగుంటుంది. కష్టం వృధా పోదు. మీ కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. భగవంతుని అనుగ్రహం ఉంటుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో కోణాలను ఆవిష్కరిస్తారు. వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత బాకీలు తీర్చివేస్తారు. మొండికి పడ్డ బకాయిలు చేతికి వస్తాయి. తల్లిదండ్రులకు, పెద్దలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. వారికి చెప్పనిదే ఏ పని చేయరు. స్నేహమంటే వ్యాపారమని మీకు తేలిపోతుంది. వ్యాపారాత్మక స్నేహాలు అనవసరమని భావిస్తారు. ప్రతి విషయంలోనూ స్వప్రయోజనాలకే ప్రాముఖ్యతను ఇవ్వాలని నిర్ణయిస్తారు. కుటుంబ సభ్యుల సౌకర్యం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇతరుల కష్టాలలో పాలు పంచుకోకూడదు అని నిర్ణయించుకుంటారు. అవివాహితులకు వివాహకాలం. అరిష్ట ఉద్భస్సునకు నల్ల ఒత్తులతో దీపారాధన చేయండి. వ్యాపార విస్తరణ చేయటానికి నూతన భాగస్వాములను కలుపుకుంటారు. స్త్రీలతో అభిప్రాయ భేదాలు కొంతకాలం ఇబ్బంది పెడతాయి. ఇక నెలల వారీగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జనవరి చాలా అద్భుతమైన కాలం. గురు, రాహువు, కుజ అనుకూలత లేకపోయినా మిగిలిన గ్రహాల అనుకూల సంచారం వలన లాభాలు అందుకుంటారు. ప్రధానంగా ఈ నెల ప్రశాంతత ఎక్కువ. గతం నుంచి వస్తున్న సమస్యలకు పరిష్కారాలు సాధించటంలో గొప్ప నేర్పును ప్రదర్శిస్తారు. విచిత్రంగా ఉంటుంది ఈ కాలం. ఫిబ్రవరి బంధువులు, స్నేహితులతో కలిసి చేసే పనులు, సంవత్సరాలు మీకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. మిత భాషణ చాలా అవసరం. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. కావాల్సిన సమయానికి డబ్బు అందకపోవటం, రుణాల విషయంలో హామీలు సరిగ్గా ఉండకపోవటం జరుగుతుంది. మార్చ్ ఇది ఒక విచిత్ర కాలం. గురు శుక్రుల అనుకూలత తక్కువ. ప్రతి పనిలోనూ కోపతాపాలకు లోనవుతారు. ఆరోగ్య విషయంలో ఉష్ణ ప్రకోపానికి లోనవుతారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో ధన సౌకర్యం సరిగ్గా అందదు. తరచుగా వాహన చికాకులు ఉంటాయి. ఏప్రిల్ పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఈ నెల వృత్తిరీత్యా మంచి మార్పులు ప్రారంభమవుతాయి. శుభకార్యాలు, శుభవార్తలు వింటారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. రాహుకేతు గ్రహశాంతి చేయించండి. కుటుంబ సౌఖ్యం అనుకూలత ఉంటుంది. ప్రమోషన్ అవకాశం ఉంది. మే ఓర్పుగా వ్యవహరించండి. ఇబ్బందులు ఉండవు, కానీ తొందరపాటును విడనాడాల్సిన కాలం. చివరి వారాల్లో ఆదాయం ఇబ్బందికరంగా ఉంటుంది. రోజువారీ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు 23వ తేదీ ఒత్తిడి కలిగిస్తాయి. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. జూన్ పరిస్థితులతో సంబంధం లేకుండా ధైర్యం ప్రదర్శిస్తారు. శుక్ర సంచారం బాగుంటుంది. వచ్చిపడే సమస్యలను తెలివిగా దాటవేయగలుగుతారు. వాహన చికాకులు తరచుగా ఎదురవుతాయి.
విదేశీ నివాసం చేసేవారికి చికాకులు ఉంటాయి. తెలియకుండా చేసిన పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. జూలై రానున్న 3 నెలల్లో అనుకూలత లేదు. కుజుడు వల్ల కుజశాంతి అవసరం. అంతేకాకుండా ఇక్కడి నుంచి శని, రాహువు, కుజ, కేతువు గ్రహచారం కూడా అనుకూలత కాదు. ఇది మిమ్మల్ని భయభ్రాంతులను చేయడానికి చెప్పే అంశం కాదు. తగు జాగ్రత్తలతో వ్యవహరిస్తారు అని సూచిస్తున్నాం. నవగ్రహాల ఆరాధన చేయండి. ఆగస్ట్ అంగారక దోష సంచారం అష్టమలో ఎక్కువ కాలం ఉంటుంది. జన్మ జాతకంలో కుజుడు దోష సంచారంలో ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అందువలన మీ వ్యక్తిగత జాతకానికి ఈ నెలలో తప్పనిసరిగా శోధన చేయించుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. సెప్టెంబర్ 15వ తేదీ వరకు రవి, 24వ తేదీ వరకు శుక్రుడు అనుకూలిస్తాడు. ఏదో ఒక విధంగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. గత మాసం కంటే మంచి ఫలితాలు ఉంటాయి. తెలివిగా పనులను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది లేకుండా ఉంటాయి. రుణ సౌకర్యం బాగుంటుంది. అక్టోబర్ రవి, కుజ, శని, గురు, బుధ, రాహువు, కేతువు అనుకూలత సరిగ్గా లేదు. ప్రారంభంలో శుక్ర సంచారం కూడా సరిగ్గా లేదు. ప్రయాణాలను వీలైనంత తగ్గించుకోవడం మంచిది. ప్రతి పనిలోనూ చికాకులు ఉంటాయి. మరొక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని మరోసారి చూపించుకోండి. అవకాశం చూసుకొని నవగ్రహ హోమం చేయించుకోండి. నవంబర్ మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. కేవలం శుక్ర సంచార అనుకూలతతో ఈ నెల మంచి ఫలితాలు అందుకుంటారు. అడ్డంకులు ఎదురవుతున్నా విజయాలు సాధించగలను అనే ధైర్యంతో ముందుకు వెళ్తారు. అయితే ఇతరుల వ్యవహారాల్లో కలగచేసుకోవద్దు. అమిత భాష, ఓర్పు ఈ నెలలో మీకు శ్రీరామ రక్ష అని గ్రహించండి. డిసెంబర్ సహాయం చేయవలసిన సమయానికి మిత్రులు సహకరించకపోవడంతో చాలా నిరుత్సాహం చెందుతారు. ప్రతి పని ఒత్తిడితో పూర్తవుతుంది. అయితే నష్టాలు ఉండవు. అనవసరపు ఆందోళనలు ఎక్కువ. భాగస్వామ్యపు వ్యాపారాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు వృధా కాలక్షేపం చేస్తారు. జీవితంలో మంచి స్థానాన్ని సాధిస్తారు. సమాజంలో అత్యుత్తమమైన పేరును సాధిస్తారు. గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయవద్దు. ముఖ్యమైన వ్యక్తులతో మీకున్న సంబంధ బాంధవ్యాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు. శుభకార్యాల నిమిత్తం, విందుల నిమిత్తం డబ్బు ఖర్చు చేస్తారు. స్వగృహ నిర్మాణం అనే చిరకాల కోరిక నెరవేరుతుంది. ఇప్పటికే స్వగృహం ఉన్నవారికి విలువైన స్థిరాస్తులు ఏర్పడతాయి. ప్రజా సంబంధాలు పెంచుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు గట్టి పోటీని, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యమవుతాయి.